ప్రార్థన. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా తండ్రి, సమస్త సృష్టికి కారణభూతుడవై ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటినీ కూడా నీ గుప్పలు విప్పి పోషిస్తూ జీవింపచేస్తున్న జీవాధిపతివైన మా దేవ యెహోవా, నీకు గొప్ప నామమునకు పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఇలా సజీవులుగా బ్రతికింపచేసి మరలా మేమందరమును ఇలా నీ వాక్యంని ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యం వినడానికే వేచి చూస్తూ ఉన్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును నీ వాక్యం ద్వారా మీరు అనుగ్రహించి నీ ప్రియకుమారుని ద్వారా మీరు సిద్ధపరిచిన రక్షణలో మేమందరమును ఫలించే భాగ్యాన్ని కలుగు చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. వాక్యం వినడానికే వేచి చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. మరి మనం క్రిందటి వారం చెప్పుకున్న విషయంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మనం క్రిందటి వారం చెప్పుకున్న విషయంలో మనం ధ్యానం చేసుకున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన ఆ విషయంలో మనం గమనిస్తే, యేసు ప్రభు సువార్త సేవ చేస్తూ ఉండగా దేవుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉండగా జరిగిన సంఘటనలో నుంచి మనం కొన్ని విషయాల్ని ధ్యానం చేసుకున్నాం. ఆ విషయంలోంచి పూర్తి విషయాన్ని ఈ వారం మనం ధ్యానం చేసుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మరునాడు దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇక్కడ మనం చదువుకున్న విషయంలో జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభు తాను చేస్తూ ఉన్న సేవలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతూ ఉండగా, ఆయన మార్గంలో ఉండగా ఆయనకి ఆకలి వేసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలా ఆకలి వేసినప్పుడు ఆయన ఏం చేశారు అంటే, దూరం నుండి చూస్తే ఒక అంజూరపు చెట్టు కనిపించింది. ఆ అంజూరపు చెట్టుని ఏమైనా కాయలు ఉంటాయేమో కోసుకుని తిందామని తీరా అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అయితే ఈ విషయాన్ని సర్వసాధారణంగా అందరము చదువుకుంటూనే ఉంటాం. అయితే అక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది. ఏంటంటే, ఆ కాలంలో లేక యేసుప్రభు ఆ టైంకి వెళ్లేసరికి అక్కడ కాయలు లేకపోవడానికి గల కారణం ఏంటనేది అక్కడ ఒక కారణం చెప్పాడు. ఏమని అన్నాడు అంటే, కిందకి చదివితే, ఏలయనగా అది పండ్ల కాలము కాదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని ధ్యానం చేసుకుంటే మనకు ఒక సందేహం రావచ్చు. ఏంటంటే, పండ్ల కాలం కానప్పుడు పండ్లు లేవని శపించడం ఎంతవరకు న్యాయం అనేది. అది మనం క్రిందటి వారంలో ధ్యానం చేసుకుని ఈ ప్రశ్న ఇంతటితో ఆఫ్ చేసుకున్నాం. కాబట్టి దీనికి సమాధానాన్ని ఈ వారం మనం నేర్చుకున్నాం. సర్వసాధారణంగా ఈ విషయాన్ని ఎవరైనా అన్యులు చదివినప్పుడు లేక అన్యులకి మనం వినిపించినప్పుడు, పండ్లు కాలం కానప్పుడు పండ్లు లేవని శపించడం ఎంతవరకు న్యాయమని మనం అడగవచ్చు. మీ ప్రభు ఇలాంటి అన్యాయస్తుడా అని ఒకవేళ అనవచ్చు ఎవరైనా ఇష్టం లేని వారు. కాబట్టి ఇక్కడ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసి అలా ఎవరైనా మనల్ని అడిగినప్పుడు తప్పకుండా వారికి సమాధానం చెప్పగలిగే స్థితిని మనం కలిగి ఉండాలి. అందుచేత అసలు ఇక్కడ ఉన్న విషయంలో మనం అసలు విషయం ఏంటనేది ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక చోట ఒక విషయం అర్థం అవట్లేనప్పుడు, చదువుతున్న చోట మనకి పూర్తిగా అర్థం కావట్లేనప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఒక విషయం గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక్కచోటే పూర్తిగా వ్రాయించలేదనే విషయాన్ని మనం క్రిందటి తరగతుల్లో నేర్చుకుని ఉన్నాం గనుక, ఇప్పుడు ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకున్న ఈ విషయాన్ని గురించి మనకి అక్కడ ఎంతలా చదివినా ఎంత పూర్తిగా చదివినా అక్కడ మనకు అర్థం కాదు. కాబట్టి అసలు పండ్ల కాలం కానప్పుడు పండ్లు లేవు అని శపించడానికి గల కారణం ఏంటి? ఎంతో న్యాయవంతుడైన ఆ ప్రభు ఏమాత్రం అన్యాయం చేయడు. మరి ఇక్కడ చెట్టు విషయంలో పండ్ల కాలం కానప్పుడు పండ్లు లేవని శపించడానికి గల న్యాయం ఏంటి? అసలు ఎందుకు అలా శపించాడు? ఆయనకు ఉద్దేశ్యం ఏంటి?
అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ మనకి ఎంత చదివినా కూడా ఆ విషయాన్ని గురించిన పూర్తి క్లారిటీ అనేది మనకి లభించదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ విషయం గురించి ఇంకెక్కడైనా చెప్పాడని మనం బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళాలి. అలా చదువుకుంటూ వెళ్ళినప్పుడు అసలు ఆ కాలంలో యేసుప్రభు అలా చేయడానికి గల కారణం ఏంటనేది, అసలు అలా చేయడంలో దేవుని యొక్క న్యాయం ఏంటనేది మనకి నహూము గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుంటే మనకి చక్కటి విషయం అర్థమవుతోంది. నహూము గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి, ఒకడు వాటిని కదిలింపగాని పండ్లు తినవచ్చిన వాని నోట పడును. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు విషయం వచ్చేసరికల్లా ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి అంటే అసలు మనకు అంజూరపు చెట్లు అంటేనే తెలియదు. ఎందుకంటే మన ప్రాంతంలో అంజూరపు చెట్లు లేనే లేవు. కాబట్టి మనం సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు వారికి ఏమని చెప్పాలి అంటే అంజూరపు చెట్లు మన ప్రాంతానివి కాదు కదండి, కాబట్టి అసలు అంజూరపు చెట్లు వాటి యొక్క గుణం, వాటి కాసే విధానం ఏంటనేది మనం ఒకసారి బైబిల్ ద్వారా చూసుకున్నాం అని జాగ్రత్తగా ఈ వచనాన్ని చదివించాలి. అలా చదివించినప్పుడు మనకి ఈ వచనం ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి అంటున్నాడు. అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి. అకాలపు పండ్లు అంటే అన్సీజన్ లో కాసేవి. సో దీని ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అంజూరపు చెట్టు కాలంలోనే కాకుండా అకాలంలో కూడా పండ్లు కాస్తుంది. అంటే సీజన్ లోనే కాకుండా అన్సీజన్ లో కూడా పండ్లు కాస్తుంది. అందుకే అక్కడ ఈ విధంగా చెప్పాడు, ఏమనన్నాడు, నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే నినివే పట్టణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నినివే పట్టణస్థులు ఎంతో వైభవంగా ఎన్నో గొప్ప గొప్ప కోటలు కట్టుకున్నారు. వారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు దేవునికి ఇష్టం కాని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. అలా జీవించడం మాత్రమే కాకుండా మేము చాలా స్థిరులుగా ఉన్నాం, చాలా గొప్ప గొప్ప కోటలు కట్టుకున్నాం, మాకేంటన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు వారితో చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎంత స్థిరమైన కోటలు కట్టుకున్నా, ఆ కోటలు ఎంత గొప్పవైనా కూడా అవి ఎలా ఉన్నాయి అంటే అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి అంటున్నాడు. అలా అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి అనేది ఎందుకు పోల్చాడు అంటే అవి ఎంత స్థిరమైనా కూడా అవి త్వరలో నాశనం కాబోతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి, ఒకడు వచ్చి వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వచనాన్ని బట్టి మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే తెలుస్తున్న విషయం ఏంటంటే అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టు అంటే అంజూరపు చెట్టు కాలంలోనే కాకుండా అకాలంలో కూడా పండ్లు కాస్తుంది. పైగా ఇంకొక విషయం తెలుస్తూ ఉంది ఇక్కడ, ఒకడు వచ్చి వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును అంటున్నాడు. పండ్లు తినవచ్చిన వాని నోట పడును అంటే అకాలంలో కాసే కాయలు కోసుకుని తినే వాళ్ళకి చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. అంజూరపు చెట్టు కాలంలోనే కాకుండా అకాలంలో కూడా పండ్లు కాస్తుంది. పైగా అకాలంలో కాసే కాయలు కోసుకుని తినే వాళ్ళకి చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. అందుకే యేసుప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే అకాలంలో కాయవలసిన ఆ కాయలు ఆ చెట్టు దగ్గర లేవు గనుక ప్రభు ఆ చెట్టుని శపించడం అనేది జరిగింది. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుప్రభు ఎప్పుడు ఏ పనులైనా న్యాయాన్ని జరిగించాడు తప్ప అన్యాయాన్ని ఏమాత్రము జరిగించలేదు. అయితే ఆ చెట్టుకున్న లక్షణం ఏంటి, ఆ చెట్టు యొక్క గుణం ఏంటనేది మనకి తెలియకే మనం అలా అనుకుంటూ ఉన్నాం తప్ప వాస్తవానికి జరిగిన విషయంలో మనం చూస్తే అంజూరపు చెట్టు కాలంలోనే కాకుండా అకాలంలో కూడా పండ్లు కాస్తుంది. పైగా అకాలంలో కాసే కాయలు కోసుకుని తినే వాళ్ళకి చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. ఈ విషయాన్ని గురించి మనకి ఇంకొక చోట వివరించిన విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన 6:12.
ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు యొక్క 2వ రాకడలో జరగబోతున్న విషయాన్ని వ్రాయిస్తూ చెప్తున్న విషయం ఏంటంటే, వ్రాస్తున్న విషయం అంజూరపు చెట్లు కలిగి ఉన్న ఆ ప్రాంతం వాళ్ళకి రాస్తూ ఉన్నాడు గనుక ఆ ప్రాంతం వాళ్ళకి అంజూరపు చెట్లు బాగా తెలుసు కాబట్టి అంజూరపు చెట్లతో పోలుస్తూ ఏమనంటున్నాడంటే, యేసు ప్రభు యొక్క 2వ రాకడలో ఈ సృష్టి అంతా నాశనం అయిపోయేటప్పుడు ఈ ఆకాశ నక్షత్రాలన్నీ కూడా ఈ భూమి మీద రాలిపోతాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ ఆకాశ నక్షత్రాలన్నీ చాలా స్థిరంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి మనకి. చాలా ఎటు కదలలేని, ఎవరు కదల్చలేని విధంగా మనకి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే యేసు ప్రభు యొక్క 2వ రాకడలో ఇవి ఈ భూమి మీద రాలిపోతాయి. ఎంత ఈజీగా రాలిపోతాయి అంటే, అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టు నుండి కాయలు ఎలాగైతే రాలిపోతాయో, అకాలంలో కాసే అంజూరపు కాయలు ఎలాగైతే రాలిపోతాయో అలా ఈ ఆకాశ నక్షత్రాలన్నీ కూడా రాలిపోతాయి అంటున్నాడు. కాబట్టి అక్కడ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ ఆకాశ నక్షత్రాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క 2వ రాకడలో అకాలంలో కాసే అంజూరపు కాయలు అంజూరపు చెట్టు నుంచి ఏ విధంగా అయితే రాలిపోతాయో ఆ విధంగా రాలిపోతాయని ఆ ప్రాంతం వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంజూరపు చెట్టు కాలంలోనే కాకుండా అకాలంలో కూడా పండ్లు కాస్తుంది. పైగా అకాలంలో కాసే కాయలు కోసుకుని తినే వాళ్ళకి చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. అందుకే యేసుప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్లడం జరిగింది. కానీ అకాలంలో కాయవలసిన ఆ కాయలు ఆ చెట్టు దగ్గర లేని కారణం చేత ఆ చెట్టు దేవుని యొక్క శాపానికి గురైనట్లుగా, ఏర్ల మట్టుకు ఎండిపోయినట్లుగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభువు చేసిన ఈ పనిలో న్యాయం మాత్రమే ఉందనే విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ విషయాన్నంతటినీ బట్టి మనం ఆలోచన చేస్తే అసలైన విషయం ఏంటనేది మనకు అర్థమైంది కదా. అయితే ఈ విషయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? అసలు జరిగిన ఈ సంఘటనను బట్టి, జరిగిన ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏముంది దీంట్లో అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనల్ని కూడా ప్రభు చెట్లతో పోల్చడం జరిగింది. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనిస్తే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. ఇక్కడ చెట్టు అంటున్నది మనం చూస్తున్న చెట్లని కాదు, మనల్ని అంటున్నాడు గనక. ఇక్కడ మంచి ఫలాలు ఒకవేళ మనం ఫలించకపోతే గనక దేవుడు మనల్ని నాశనం చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు దేవుని యొక్క శాపానికి ఎలా అయితే గురైందో, మనం కూడా ఒకవేళ మంచి ఫలాలు ఫలించకపోతే గనక మనం కూడా దేవుని యొక్క శాపానికి గురవుతాం అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ అంజూరపు చెట్టు కాలంలోనే కాకుండా ఆ కాలంలో కూడా ఫలించాలి. ఆ కాలంలో ఫలించవలసిన కాయలు దాని దగ్గర లేని కారణం చేతే అది దేవుని యొక్క శాపానికి గురైంది. సో మనం కూడా ఈ విషయాన్ని బట్టి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనని ఏ ఫలాలైతే ఫలించమంటున్నాడో, లేక మనం ఏ ఫలాలు ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడో అలాంటి ఫలాలు ఫలించడం అనేది మనం కాలంలోనే కాకుండా ఆ కాలంలో కూడా ఫలించే వారంగా ఉండాలి. అంటే నా మాటల అర్థం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా ఫలించడం లేక దేవుడు చెప్పినట్లుగా జీవించడం. ఫలించడం అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పినట్లుగా జీవించడం. ఆయన ఎలాంటి ఫలాలైతే మన నుండి ఆశపడుతూ ఉన్నాడో అలాంటి ఫలాల్ని ఫలించడం. అయితే ఆయన మనల్ని ఎలా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడో అలా జీవించడం అనేది కాలంలోనే కాకుండా ఆ కాలంలో కూడా అలా జీవించి ఆ ఫలాలు ఫలించే వారంగా ఉండాలి.
అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అనుకూలంగా లేనప్పుడు కూడా ఆ ప్రభువు చెప్పినట్లుగా జీవించే ప్రయత్నం మనం చేసి అలాంటి ఫలాల్ని మనం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అనుకూలంగా లేనప్పుడు కూడా ఫలించే వారంగా ఉండాలి. ఈ విషయాన్ని మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సర్వసాధారణంగా ప్రభు బైబిల్ గ్రంథంలో చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. సహజంగా వాటిని అన్నింటినీ చాలా వరకు పట్టించుకోరు చాలా మంది. సరే, ఇప్పుడు ఆ ఇచ్చిన ఆజ్ఞల్లో చాలా ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని మనం తీసుకున్నాం. ప్రభు అబద్ధం ఆడొద్దని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా ప్రభు అబద్ధం ఆడొద్దన్నాడు కదా, కాబట్టి నేను ఇక నుంచి అబద్ధం ఆడను అని దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకుని అబద్ధం ఆడకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే అలా అబద్ధం ఆడకుండా జీవిస్తూ ఉన్నంత కాలం కూడా చాలా చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. అలా అబద్ధమాడే పరిస్థితి రానంత కాలం కూడా ఆ విషయంలో ఎంతో చక్కగా ఫలిస్తూ ఉన్నారు. చాలా బాగా ఫలించారు ఆ విషయంలో. అయితే కాలంలో బానే ఫలించారు, అంటే అనుకూలంగా ఉన్నంత కాలం కూడా అబద్ధం ఆడకుండా ఆ విషయంలో బానే ఫలించారు. ఇప్పుడు అకాలం ఏర్పడింది, అంటే అబద్ధమాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అంటే అకాలం ఏర్పడినప్పుడు లేక అబద్ధమాడే పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు ఫలిస్తున్నామా? ఆ సమయంలో మనం అబద్ధం ఆడకుండా ఉంటున్నామా అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే చాలా మంది అబద్ధం ఆడేస్తున్నారు. అంటే కాలంలో ఫలిస్తున్నారు గాని అకాలంలో ఫలించడం అనేది జరగడం. కాబట్టి మనం కాలంలోనే కాకుండా, అంటే అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అకాలంలో కూడా, అంటే అనుకూలంగా లేనప్పుడు కూడా ఆ ప్రభువు చెప్పినట్లుగా జీవించి ఆ ప్రభువు కోరుకున్న ఫలాల్ని మనం ఫలించే వారంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అనుకూలంగా లేనప్పుడు కూడా దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. అలా కాకుండా కేవలం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు చెప్పినట్లుగా జీవించి అనుకూలంగా లేనప్పుడు ఇష్టానుసారంగా బ్రతికితే గనక మనం కూడా అంజూరపు చెట్టులాగా దేవుని యొక్క శాపానికి గురవుతాం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే చాలా మంది అలాంటి పరిస్థితుల్లో, అంటే అకాలంలో అబద్ధమాడే పరిస్థితి ఏర్పడినప్పుడు అబద్ధం ఆడేయడం మాత్రమే కాకుండా ఒక విధంగా సమర్థించుకుంటూ ఉంటారు. ఎలా అంటే, నేను ఎంత అబద్ధం ఆడకుండా జీవిందామన్నా ఈ అబద్ధమాడే పరిస్థితి ఏంటో నాకే వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన ఒక విషయం ఉంది. ఏంటంటే, అబద్ధమాడే పరిస్థితి వచ్చినందుకు ఇక్కడ మనం బాధపడడం కాదు గాని ఆ పరిస్థితిలో అబద్ధం ఆడకుండా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు అబద్ధం ఆడకుండా ఉందామని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీరు నిర్ణయించుకున్న కారణం చేత మీరు అబద్ధం ఆడకుండా ఉంటారో లేదో తెలిసేదెలా? అబద్ధం ఆడే పరిస్థితి వచ్చినప్పుడే కదా. కాబట్టి అబద్ధం ఆడే పరిస్థితి వచ్చినప్పుడు బాధపడడం కాకుండా ఆ సమయంలో కూడా మనం అబద్ధం ఆడకుండా ఉండి ఆ కాలంలో కూడా ఫలించే వారంగా ఉండి మన భక్తి ఏంటో నిరూపించుకోవాలి తప్ప నేను ఎంత అబద్ధం ఆడకుండా ఉందామన్నా ఈ అబద్ధం ఆడే పరిస్థితి ఏంటో నాకే వచ్చేస్తుందని బాధపడే వారంగా ఉండకూడదు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకొంచెం వివరంగా చెప్తాను ఈ విషయాన్ని మీకు. ఇప్పుడు ప్రభువు కోప్పడొద్దని చెప్పాడు. సో ప్రభువు కోప్పడొద్దన్నాడనేసి మనం ప్రభు దగ్గర ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను ఇక్కడి నుంచి కోప్పడను, ప్రభువు కోప్పడొద్దన్నాడు కాబట్టి అని మనం అనుకుని కోప్పడకూడదని నిర్ణయించుకున్నాం. అయితే కోప్పడే పరిస్థితి రానంతకాలం బానే ఉంటాం, అంటే ఇది కాలం అన్నమాట. కోప్పడే పరిస్థితి రానంతకాలం కూడా ఎంతో చక్కగా ఫలిస్తాం, ఆ విషయంలో చాలా బాగా ఫలిస్తాం. ఎప్పుడో కోప్పడే పరిస్థితి ఏర్పడుతుంది ఎవరొకళ్ళ ద్వారా, అంటే అకాలం ఏర్పడుతుంది. ఇప్పుడు అప్పుడు ఫలిస్తున్నామా ఆ విషయంలో? అకాలం ఏర్పడినప్పుడు లేక అనుకూలం కాకుండా ఉన్న పరిస్థితుల్లో, అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా మనం ఫలించే వారంగా ఉండగలగాలి. అంటే ప్రభువు చెప్పినట్లుగా నేను ఇలా జీవిస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, అనుకూలంగా లేనప్పుడు కూడా జీవించే వారంగా ఉండాలి. ఇప్పుడు కోప్పడే పరిస్థితి రానంత కాలం కూడా కోప్పడకుండా బానే ఉన్నాం, కాలంలో బాగానే ఫలించాం. కోప్పడే పరిస్థితి ఏర్పడింది, అకాలం ఏర్పడింది. ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాం? కోప్పడిపోతున్నాం. కోప్పడిపోవడం మాత్రమే కాకుండా ఏమనుకుంటున్నామంటే, నేను ఎంత కోప్పడకుండా ఉందామన్నా కూడా వీరి వల్లే కోపం వచ్చేస్తుందని మనం చేసిన తప్పుకి వారి మీద నింద మోపడం అనేది చేస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది. ఏంటంటే, మీరు కోప్పడకుండా ఉండాలని దేవుని ఆజ్ఞల ప్రకారం నిర్ణయించుకున్నారు కనుక ఆ ఆజ్ఞ ప్రకారం మీరు జీవిస్తారో లేదో తెలియాలి అంటే తప్పకుండా కోప్పడే పరిస్థితి ఏర్పడాలి. ఆ పరిస్థితి ఏర్పడితేనే కదా మీరు కోప్పడకుండా ఉంటారో లేదో తెలిసేది.
కాబట్టి ఎవరైతే మీకు కోపం రప్పిస్తున్న మీ శత్రువులు ఉన్నారో వాళ్ళు మీ భక్తిని పరీక్షించుకోవడానికి ఒక సాధనంలాగా ఉపయోగపడుతున్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నేను చెప్పిన మాటల్లో భావాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మనం కోప్పడకుండా ఉందామని నిర్ణయించుకున్నాం. సో ఆ నిర్ణయం ప్రకారం మనం జీవించగలుగుతున్నామా లేదా అనేది, అలాంటి కోప్పడే పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే మన భక్తి ఏంటనేది మనకి బాగా అర్థమవుతుంది. మన భక్తిని తూచుకోవడానికి అలాంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడాలి. కాబట్టి మనకి కోపం తెప్పిస్తూ ఉన్న మన శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు అనుకుంటున్న వాళ్ళే మన భక్తిని పరీక్షించుకోవడానికి ఒక సాధనంలాగా ఉపయోగపడుతున్నారు, ఒక తూకంలాగా ఉపయోగపడుతున్నారు. మనలో భక్తి ఎంత ఉంది, నిజంగా మనలో కోపం ఎంతవరకు పోయింది, మనం నిజంగా ఎంతవరకు భక్తిగా జీవించగలుగుతున్నాం అనేది మనం పరీక్షించుకోవడానికి వారొక గొప్ప సాధనాల్లాగా ఉపయోగపడుతున్నారు. కాబట్టి మనకి కోపం రప్పిస్తున్న మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మన మీద కోపం రప్పించే విధంగా చేస్తున్న పనులు గాని మాటలు గాని ఏవైనా కూడా వారు మన భక్తిని పరీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఆలోచన చేస్తే వారు మనకి మేలే చేస్తున్నారు తప్ప కీడు ఎంత మాత్రము కూడా చేయడం లేదు. అందుచేత ఈ విధంగా ఆలోచిస్తే గనక అప్పుడు శత్రువుల మీద కూడా మనకి ప్రేమ అనేది వస్తుంది. ఎప్పుడు ఇలా వాక్యానుసారంగా మనం ఆలోచించగలిగినప్పుడు. అప్పుడు శత్రువు మనకి మేలే చేస్తున్నాడు తప్ప కీడేమీ చేయడం లేదు. కాబట్టి వాళ్ళ మీద ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక ఆప్యాయత అనేది పెరుగుతుంది. అప్పుడు శత్రువుల్ని ప్రేమించగలిగే మనస్సు మనకి వస్తుంది. ఇలా వాక్యానుసారమైన ఆలోచన విధానంలో మనం ఆలోచించినప్పుడు దేవుడు చెప్పిన మనస్సును మనం ఏర్పరచుకోగలం. యేసుప్రభు ఏం చెప్పాడు? మీ శత్రువులను ప్రేమించండి. అలా ప్రేమించగలగాలి అంటే ఈ విధంగా ఆలోచించగలిగితే గనక తప్పకుండా వారిని మనం ప్రేమించగలుగుతాం. చూడండి, యేసుప్రభుని కొట్టి ఎంతో హింసించి ఎన్నో బాధలు పెట్టి ఆయన ఎన్నో మాటలన్న వారిని అందరినీ కూడా ప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నారు. అంటే యేసుప్రభు చేయవలసిన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని చేయడానికి వారందరూ సహకరిస్తున్నట్టుగానే యేసుప్రభు ఆలోచించాడు తప్ప వారి మీద ఏమాత్రం కోపం పెట్టుకోలేదు. అలాగే మన భక్తి జీవితాల్లో మన భక్తిని నిరూపించుకోవడానికి మన చుట్టూ ఉన్నవారు ఎన్ని విధాలుగా కోపం రేపినా వారందరూ మన భక్తిని పరీక్షించుకోవడానికి ఉపయోగపడుతున్నారనే విధానంలో మనం ఆలోచించగలిగితే గనక ఎవ్వరి మీద కోపం రాదు. అందరినీ క్షమించి అందరినీ ప్రేమించగలిగే మనస్సు, ఆ యేసు ప్రభువు లాంటి ప్రేమగల మనస్సు మనందరికీ కూడా వస్తుంది. సో మీరు కూడా ఆ విధంగా ఆలోచించి అందరి పట్ల అలాంటి ఒక మంచి భావాన్ని, ప్రేమని కలిగి ఉండాలని, మనం అందరినీ కూడా సమానంగా ప్రేమించగలగాలని, మన తండ్రి లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అందరినీ అలా శ్రమంగా ప్రేమించాడు, శత్రువుని సైతం ప్రేమించాడు కనుక మనం కూడా అలా ప్రేమించి ఆ ప్రభు యొక్క బిడ్డలు అనిపించుకోవాలని ఆశిస్తూ మీరు అలా ఉంటారని ఆశీర్వదిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా అనేకమైన విషయాలు మాకు తెలియపరిచి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఏర్పరిచిన రక్షణలో మేము ఎలా ఫలించాలో, అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అనుకూలం లేనప్పుడు కూడా మేము నీ ఆజ్ఞల ప్రకారం ఎలా జీవించాలో, అలా జీవించడం ద్వారా ఏమి సాధిస్తామో మీరు మాకు అర్థమయ్యేలా చేసినందుకు స్తోత్రాలు. కాబట్టి ఇక నుంచి మేము భక్తిగా జీవించడం అనేది మాకు అనుకూలంగా ఉన్నప్పుడే కాకుండా అనుకూలంగా లేనప్పుడు కూడా జీవిస్తూ అన్ని కాలంలోనూ ఆ కాలంలో కూడా మేము ఫలించి నిన్ను సంతోషపెట్టే వారం ఉండగలిగినట్లు అన్ని విషయాలలో నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పోలి నడుచుకుని అందరి పట్ల సమానమైన ప్రేమానుభవాలను మేము కలిగి ఉండగలడానికి నీకు సహాయాన్ని మాకు దయచేయమని, వాక్యాన్ని ఆలకించిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి, ఈ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించి, వారి జీవితాల్లో వారికి కావలసిన ప్రతి అవసరత కూడా మీరే తీర్చి, ఎవరికైనా అనారోగ్యములు ఉంటే మీరే స్వస్థపరిచి, దేవాయి బిడ్డల కుటుంబాలన్నింటినీ కూడా నీ కృపలో కాపాడి నీ రక్షణ సంకల్పంలో ఫలింపచేయమని, నీకు సేవకునిగా బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా నీ దీవెనాశీర్వాదం బిడ్డలకు వారి కుటుంబాలకు మీరు అనుగ్రహింపచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము.
మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్.